వాలంటీర్లు అనేటువంటి వాళ్ళకి జగన్ ఏర్పాటు చేస్తే అది తప్పు, చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తే అది రైటు. వాలంటీర్లకి 5,000 ఇస్తే అది కుక్క బిస్కెట్లు వేసినట్టు, లేదా అసలు 5,000కి ఎందుకు అమ్ముడుపోవాలి. ఇప్పుడు 10,000 ఇస్తే వాళ్ళ జీవితం మెరుగుపడిపోయినట్టు. అదే సందర్భంలో ఇంతకుముందు వాళ్ళు తలుపులు మగాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తలుపులు కొడతారు, ఇప్పుడు వాళ్ళు మగాళ్ళు ఇంట్లో ఉన్నా సరే వెళ్ళి కూర్చునేటటువంటి వాళ్ళు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెన్షన్లు పెంచితే అది దుర్మార్గం, చంద్రబాబు నాయుడు ఏకదం 1000 రూపాయలు పెంచితే అది సన్మార్గం. ఈ అనగానే జగన్ సూట్ కేసులు పంపిస్తాడని వాగే సునకాలు ఉంటాయి, అవి వదిలేద్దాం. బట్ బేసిక్గా మహిళలకి 1,500 రూపాయలు డబ్బులు ఇచ్చి, బస్సులు ఫ్రీగా ఇచ్చి, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి నవరత్నాలన్నీ కంటిన్యూ చేస్తే, చంద్రబాబు చేస్తే కనుక రాష్ట్రం సుభిక్షంగానే ఉంటుంది, సంపద సృష్టించి పట్టుకొస్తారు, రాష్ట్రం సుభిక్షంగానే ఉంటుంది. అదే సందర్భంలో అమెరికా లేకపోతే జపాన్ అవుతుంది. జగన్ చేస్తే అది శ్రీలంక అవుతుంది, లేకపోతే కనుక వెనుజులా అవుతుంది. ఈ తారతమ్యం గురించినే నేను ప్రశ్నించేది. జగనిస్తున్న పథకాలే తప్పన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఇస్తాననేది తప్పవుదా? ఎంతకాలం పాటు రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నట్టు చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతుందని చెప్పగలుగుతున్నప్పుడు మరి ఎవరికి తప్పు? నేను మాట్లాడుతున్నది తప్ప, వాళ్ళు మాట్లాడుతున్నది తప్ప? అర్థం చేసుకోవాల్సి